ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నాకు ఇచ్చిన వాక్య సందేశం ప్రకారం యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుండి 8 వాక్యాలను క్లుప్తంగా నేను క్రోడీకరించి మీతో పంచుకోవడానికి ఇష్టపడతాను. ఈ వాక్యాలన్నీ క్రమంగా చదివించాలనేది నా ఉద్దేశం కాదు, కానీ చదవబడిన వాక్య భాగంలో 12వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతాను. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఒక కుటుంబంలో ఒక సహోదరి మాత్రమే కాదు, ఆ కుటుంబంలో 3 సభ్యులు ఉన్నారు. ఆ చోట 15 మంది సభ్యులకు జరుగుతున్న విందు. 3 కుటుంబ సభ్యులు, 12 మంది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యులు, 1 ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడున్న సభ్యుల సంఖ్య ఎంత అని అడిగితే 16 మంది ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు. కానీ ఒక సహోదరి చేసిన కార్యాన్ని బట్టి ఆ ఇల్లంతా సువాసనతో నిండిపోయిందట. ఆ సువాసన పరిమళాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వెదజల్లబడినప్పుడు ఆ 12వ అధ్యాయము 8వ వాక్యం తర్వాత మీరు చూసుకుంటే యేసుతో పాటు యేసు మరణము నుండి లేపిన లాజరును కూడా చూడడానికి అనేక ప్రాంతాల ప్రజలు తరలి వచ్చారు అని ఆ చోట రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఒక విశ్వాసి, ఒక కుటుంబం, ఒక క్రైస్తవ కుటుంబం, ఒక క్రైస్తవ సేవకుని యొక్క కుటుంబం పరిమళ వాసనలు వెదజల్లే కుటుంబంగా ఉండాలనేది ఈ యొక్క బేతనీ అంటే హౌస్ ఆఫ్ పూర్, పేద ప్రజల ఉండే ఊరది, పేద ప్రజలు నివసించే ఊరది, పేద ప్రజల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఊరు. హౌస్ ఆఫ్ ఫిగ్స్ వేరు, బెత్పగే, హౌస్ ఆఫ్ పూర్ వేరు. ఈ యొక్క పేద కుటుంబాలు నివసించే ఒక గ్రామంలో ఒక ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించిన ఒక కుటుంబం యొక్క పరిమళ వాసన ఆ ప్రాంతాన్నంతా ఆకర్షించినట్లుగా మనం చూడొచ్చు. ఈ రోజున మొట్టమొదటిగా ఈ ఆరాధనలో కూడి ఉన్న మనతో ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము పరిమళ వాసనగా అనేకులకు సాక్షులుగా మీరు మన కుటుంబాలు ఉండగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఈ స్త్రీని ఏ విధంగా దొంగ అయిన ఇస్కరియోతు యూదా ఆమెను ఖండించాలని ప్రయత్నం చేస్తే వాడు దొంగ, దోచుకొని వాడని ఆ చోట రాయబడింది. అతడు ట్రెజరరు, యేసుక్రీస్తు సంఘములో ఆయన ట్రెజరరు. ఆ ట్రెజర్ ఎవరంటే దొంగ, దోచుకునే ట్రెజరర్ అక్కడ ఉన్నాడు. ప్రభువుకు తెలియదా అంటే తెలుసు. కానీ ప్రభు అలాగా కొన్ని జీవితాలను పరిశీలిస్తుంటాడు, పరీక్షిస్తుంటాడు. అతను ఆమెను విమర్శించాలని విమర్శిస్తున్నప్పుడు ప్రభు ఆమెను డిఫెండ్ చేశాడు. ఆమె పక్షంగా ప్రభు వాదించడాన్ని చోట మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ లేదా ఒక విశ్వాసి ఒక కుటుంబాన్ని ప్రభు ఆదరించే కుటుంబంగా, ప్రభు ప్రొటెక్ట్ చేసే కుటుంబంగా, ప్రభు కాపాడే కుటుంబంగా, ప్రభు రెక్కల నీడన భద్రపరిచే కుటుంబంగా ఒక కుటుంబం ఉండాలంటే ఆ క్రైస్తవ కుటుంబం పరిమళ వాసనలు వెదజల్లే కుటుంబంగా ఉండాలి. మీరు ఒక మాట అడగొచ్చు, మేము కూడా అత్తరు మా ఇంట్లో పోసుకొని చుట్టుపక్కల వాళ్ళకు వాసన చూపిస్తామనొచ్చు. ఇక్కడ అత్తర్ అనేది ఆమె వాడింది మాత్రమే స్పైక్నాడ్. అది హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది. ఒక రకమైన పువ్వుని క్రష్ చేసి తెస్తారు. అది రెడ్ ఇన్ కలర్లో ఉంటుంది. చాలా విలువైనది. హిమాలయన్ మౌంటైన్స్లో మాత్రమే దొరికేది. చాలా విలువైన అత్తర్ అది స్పైక్నాడ్.
ఆ విలువైన అత్తరు మేము కూడా షాపులో కొని మా ఇంట్లో పోసుకుంటే మేము పరిమళ వాసనగా ఉన్నట్లేనా అనే ప్రశ్న క్రైస్తవ కుటుంబంలో తలెత్తినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిమళ వాసనగా ప్రభు మనల్ని ఉండాలని కోరుకోవటం లేదు, కానీ ప్రభు యొక్క సాక్షులుగా ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని, ఆయన మాటకు విధేయత చూపిన జీవితాన్ని జీవించేవారిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా లోకానికి మనము వెలుగని ప్రభు సెలవిచ్చాడు, లోకానికి మనం ఉప్పని ప్రభు సెలవిచ్చాడు, లోకానికి మనము వెలుగుని ప్రసాదించగలిగే వారిగా, లోకానికి కృపాసహితమైన మాటల్ని పంచగలిగే క్రైస్తవ కుటుంబంగా మనం ఉండగలిగితే తప్పనిసరిగా మనం పరిమళ వాసనగా ఉన్నట్లుగా ప్రభు గుర్తిస్తాడు. తప్పనిసరిగా మన పక్షంగా ఆయన మన డిఫెన్స్కి వస్తాడు. ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరుస్తాడు. ఏ అపాయం మన గుడారాన్ని సమీపించకుండా కాపాడతాడు. అంత మాత్రమే కాదు, ఆయన నామాన్ని ప్రకటించిన ప్రతి చోట ఈ సంఘము ఎత్తబడకుండా ఉన్నంత కాలం, ప్రభు రాకడ పర్యంతం వరకు కూడా ఎవరు పరిమళ వాసనగా ఏ కుటుంబం జీవించిందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లల పిల్లల్ని నా దేవుడు విడిచిపెట్టడు. ఆయన నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, నమ్మదగిన వాడు, ఉన్నవాడు, కృపాక్షేమాలతో వారిని నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఈ అపాయము రాకుండా కాపాడే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఎప్పుడంటే ఆయనకి పరిమళ వాసనగా మనం జీవించగలిగినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అభిషేకం ప్రత్యేకమైనది. ఈ విధంగా ఈ కుటుంబం ప్రభువుని మరియా అత్తరుతో పాదాలు కడగటం కానీ, లేదా మార్త ప్రభు అయిన యేసుక్రీస్తుకి పరిచర్య చేయడం కానీ, మృతుల్లో నుంచి లేచిన లాజరు యేసుతో మౌనంగా సాక్షిగా కూర్చోవడం కానీ, ఈ కుటుంబంలో ఉన్న ముగ్గురు కూడా వీళ్ళు చేసిన ఈ పని దేనికి సాదృశ్యం అంటే, యేసు మీద వారికి ఉన్న ప్రేమకు, నెంబర్ 1, యేసు విషయంలో వారు కలిగిన కృతజ్ఞత చూపించడానికి, థ్యాంక్స్ గివింగ్గా, యేసు మీద వారికి ఉన్న ప్రేమకు సాదృశ్యంగా, యేసు పట్ల వారు కలిగిన కృతజ్ఞతా భావానికి సాదృశ్యంగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుని ఆరాధించుటకు సాదృశ్యంగా, యేసుని ఆరాధించే వారిగా ఉండాలనే ఆశతో ఈ ఇద్దరు సహోదరులు, ఈ సహోదరుడు ఈ చోట తమ కార్యాలు నిర్వర్తించినట్లుగా మనం చూడొచ్చు. మొట్టమొదటిగా మీరు గమనిస్తే ఆ 12వ అధ్యాయంలో రాయబడిన మాట చూస్తే మొదటి 2 వాక్యాల్లో మార్త ఉపచారము చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో ఒక కమిటీలో మీరున్నా, ఒక సేవకుడిగా మీ పాస్టర్ గారు ఉన్నా, మేమున్నా, ఒక సింగర్గా మీరున్నా, లేదా ఒక విశ్వాసిగా దేవుని వాక్యాన్ని వినే ఒక వ్యక్తిగా మీరున్నా, లేదా కుటుంబంలో యజమానురాలుగా, యజమానుడిగా మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తిస్తున్నా, మీరు ఎవరు అంటే యేసునామంలో ఉపచారం చేసే వ్యక్తులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నామాన్ని నమ్మిన మీరు అన్ని నామముల కంటే పైనామమైన యేసుని ఆశ్రయించిన మనం నమ్మకమైన పరిచారకులుగా కుటుంబంలోనైనా సంఘంలోనైనా ఉండగలిగితే దాని అర్థం ఏంటో తెలుసండి. మనము యేసుని ప్రేమిస్తున్నామని, మనము యేసుకు కృతజ్ఞత కలిగి ఉన్నామని, మనము యేసుని ఆరాధిస్తున్నామని అర్థం. ఒకవేళ ఉద్యోగస్తుడు నమ్మకంగా తన ఉద్యోగంలో బాధ్యతలు నిర్వర్తిస్తే, యేసుక్రీస్తుని నమ్మిన ఉద్యోగస్తుడు ఉద్యోగంలో నమ్మకంగా ఉంటే ఆ వ్యక్తి ఎవరిని ఆరాధిస్తున్నాడు తెలుసండి? యేసుని ఆరాధించే వ్యక్తి. బైబిల్ సెలవిస్తుంది, మీరు ఏది చేసినా యేసుకు చేసినట్లుగా చెయ్యండి. ఒక నర్సు యేసుకు చేసినట్టుగా హాస్పిటల్లో పనిచేయాలి. ఒక టీచర్ యేసు ఏ విధంగా నమ్మకమైన బోధ చేస్తాడో ఆ విధంగా తన విద్యార్థులకు బోధించగలగాలి.
ఒక సేవకుడు యేసు ఏ విధంగా తన ఒళ్ళు దాచుకోకుండా సేవ చేశాడు ఆ విధంగా సేవ చేయగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలరా, మీరు చేసే పరిచర్య ఒక తల్లి తన బిడ్డల్ని యేసు కొరకు పెంచే తల్లిగా ఆ బిడ్డల్ని పెంచగలగాలి. ఒక తండ్రి యేసు కొరకు తన కుటుంబాన్ని సంరక్షిస్తున్నానన్నట్టుగా సంరక్షించగలగాలి. ఆ భారము, ఆ బాధ్యత మార్తలో కనబడుతుంది. మార్త ఇక్కడ ఉపచారం చేస్తుందంటే యేసుకి భోజనం పెడుతుంది అని అర్థం ఆ చోట ఉంది. లూకాసు సువార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వాక్యాలు చూస్తే కూడా అక్కడ మార్త పని ఏంటో తెలుసా? పరిచర్య చేయటమే. కానీ అక్కడ మార్త దగ్గర ఒక లోపం కనబడుతుంది. తన సహోదరి అయిన మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని ఆసక్తిగా వింటుంది, వాక్యాన్ని భుజిస్తూ ఉంది. మార్త సర్వ్ చేస్తూ ఉంది, వర్క్ చేస్తూ ఉంది. ఇక్కడ కూడా చాలా మంది బయట పనిచేసే వాళ్ళు ఉంటారు. మనమందరం ఆరాధనలో కూర్చొని ఉంటే వాళ్ళు యేసుకే చేస్తున్నారు ఆ పరిచర్య. ఆ మనసు కనుక వారికి ఉంటే ఇక్కడ వాక్యం వినే మీకెంత ఆశీర్వాదమో ఆ పరిచర్యలో ఉన్న వారు కూడా అదే ఆశీర్వాదం పొందుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మార్త ఒక మాట అంటుంది, నా సహోదరి అయిన మరియా నాకు సహాయం చేయట్లేదు, నువ్వు ఒకసారి ఆమెకు చెప్పని యేసుని అన్నది. యేసు అంటాడు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. అంటే పరిచర్య చేయటం పాపమని యేసు చెప్పలా. పరిచర్య చేసేవారు లేకపోతే అక్కడ భోజనం ఎలాగా, నీళ్ళు ఇచ్చేది ఎలాగా? పరిచర్య తప్పనిసరిగా చేయాలి. కానీ ఆ పరిచర్య ఆందోళనతోనో వేదనతోనో తప్పదు గనక నేను సేవ చేస్తున్నాను, బ్రతకాల గనక నేను సేవ చేస్తున్నాను, చెప్పాలి గనక నేను సాక్ష్యం చెప్తున్నాను, మా నాన్న యేసు ప్రభువుని నమ్ముకున్నాడు గనక నాకు ఈ గతి పెట్టింది, ఇప్పుడు చర్చిలో కూర్చోవాల్సి వచ్చింది. ఈ ఆలోచనతో మనం చేసే ప్రతి పరిచర్య దేవునికి అయిష్టమైనది, దేవునికి విరుద్ధమైన పరిచర్య. మార్త ఆ రోజు చేసిన పరిచర్య మంచిదే, కానీ ఆమె వేదనతో చేస్తుంది పరిచర్య. నేనైనా చేయాలి, యేసంటే ప్రేమ ఉంది ఆమెకి, కానీ ఆమె ఆలోచన ఏంటి తెలుసా? నేనైనా చేయాలి పరిచర్య, నా సహోదరి పరిచర్యలో సహాయం చేయదేంటి? యేసు అంటున్నాడు ఆమె ఉత్తమమైన దానిని కోరుకున్నది అని అంటున్నాడు. కానీ యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే ఆమె దగ్గర ఏ విచారము కనబల్లా, ఏ వేదన కనబడలా. అక్కడ రాయబడింది, సంతోషంగా మార్త ఉపచారం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని సంఘములో ఉన్న మీరైనా, సంఘ పరిచారకులైన, సేవకులైన, ఆయన శుభవార్త ప్రకటించే ఏ ఒక్కరమైనా సరే హృదయపూర్వకంగా అశ్రద్ధగా కాకుండా, అశ్రద్ధగా దేవుని పని చేసేవాడు శాపగ్రస్తుడు, శ్రద్ధతో దేవుని పని చేయువాడు దేవునిని ఘనపరుచువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి, ఆ వ్యక్తి దేవునికి కృతజ్ఞత కలిగిన వ్యక్తి. ఈ చోట మరియ యొక్క హృదయం ఏంటి తెలుసా? సర్వెంట్ హార్ట్. పరిచారకుడి యొక్క హృదయం కలిగి ఉంది ఆమె. పరిచర్య, దేవుని యొక్క పరిచర్య, పాటలు పాడేదైనా, వాక్యం చెప్పేదైనా, భోజనాలు వండేదైనా, భోజనాలు పెట్టేదైనా, విస్తరాకులు ఎత్తేసేదైనా సరే దేవుని యొక్క పరిచర్య ఘనమైనది. మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, ఆయన శిష్యుల పాదాలు కడగటానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను పరిచర్య చేయించుకొనుటకు రాలేదు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వాక్యంలో మనిషి కుమారుడు పరిచర్య చేయడానికి వచ్చాడు, పరిచారము చేయించుకొనుటకు రాలేదు. ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. అలాంటి మంచి హృదయంతో పరిచర్య చేసిన మార్త యొక్క ఆ సర్వింగ్ని, ఆ పరిచర్యని ప్రభు అయిన యేసుక్రీస్తు స్వీకరించాడు. ఆ కుటుంబాన్ని ఆయన తన్ను గణపరచువారని నేను గణపరుస్తానని వాగ్దానం చేశాడు కనుక ఆ కుటుంబాన్ని ప్రభు మరొకసారి ఘనపరచడం ప్రారంభించాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యం రాయబడింది, మీరు పరిచర్య చేసినప్పుడు, మీరు ప్రజలకి ఇతరులకు పరిచర్య చేసినప్పుడు, యజమానులకు పరిచర్య చేసినప్పుడు మీరు ప్రభువుకు చేస్తున్నారనే భావంతో, మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇది ప్రభు పరిచర్యగానే భావించి ఉద్యోగం చేయాలి. మనం వ్యాపారం చేస్తున్నప్పుడు ఇది ప్రభువు నాకు ఇచ్చిన బాధ్యత. నీకు ఒక భార్యని నీ చేతిలో పెట్టినప్పుడు ఈమె ప్రభువు నాకు ఇచ్చిన వజ్రం. ఒక భర్తని నీ చేతిలో పెట్టినప్పుడు ఈయన నాకు ప్రభువు ఇచ్చిన ఒక డైమండ్. ఇద్దరు పిల్లల్ని ఇచ్చినప్పుడు వారు ఏ కలర్లో ఉండని, ఏ హైట్ ఉండని, జ్ఞానవంతులు కానీ కాకపోని, కానీ వీరు ప్రభువు నాకు ఇచ్చిన బహుమానం. ఈ మనస్సుతో పరిచర్య చేయగలిగే క్రైస్తవుడా, మీరు నేను ఎవరమో తెలుసా? దేవుణ్ణి ప్రేమించేవారు నెంబర్ 1, దేవునికి కృతజ్ఞత కలిగిన వారు నెంబర్ 2, దేవుణ్ణి ఆరాధించేవారు నెంబర్ 3. రెండో వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను. అక్కడ లాజరస్ ఉన్నాడు. లాజరు లూకాసు వార్త 10వ అధ్యాయంలో కనబల్లా. దాని మీద చాలా మంది సేవకులు అతడు తాగుబోతూ తిరిగిపోతూ అని చెప్పారు. నాకు కూడా అదే నమ్మకం ఉంది. తాగుబోతు తిరిగిపోతూ కాదని ఈ రోజు కూడా నేను చెప్పను. ఎక్కడ తిరిగేవాడో మొత్తానికి ఎక్కడో తిరుగుతుండేవాడు. లాజరు భక్తుడని ఎక్కడ రాసి లేదు, కానీ యేసు మాత్రం లాజరును కూడా ప్రేమించాడు. ఎంత ఘోర పాపినైనా నా ప్రభు ప్రేమిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. భయంకరమైన జికటగల దొంగ ఊబిలో కూరుకోపోయిన నా జీవితంలో, సనాతనమైన సాంప్రదాయ విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన నా జీవితంలో, నన్ను చేసుకున్న భార్య ఇలాంటి భర్త నాకు దొరకటం నా కర్మ అనుకునే రోజుల్లో, నా ప్రవర్తన బట్టి నా భార్య ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన రోజుల్లో, నేను పూజించిన దేవుళ్ళు కానీ, నేను బోధించిన కమ్యూనిస్ట్ సిద్ధాంతం కానీ నన్ను ప్రేమించలేదు, నా సహాయానికి రాలేదు. ఆ గోతి నుంచి నన్ను విడిపించడానికి ఏ ఒక్కడూ సాహసం చేయలా. నేను తలనీలాలు సమర్పించుకున్నవారు నాకు సహాయం చేయలా. మా పితరుల దేవతలు దేవుళ్ళు నాకు సహాయం చేయలా. నేను ఖమ్మం జిల్లాలో ఎర్రజెండా పట్టుకొని తిరిగిన ఆ ఎర్రజెండా నాకు సహాయం చేయలా. నేను చదివిన ఏ గ్రంథము నాకు సహాయం చేయలా. దేవుడు ఎవరైనా ఉన్నారా? ఈ జిగట గల దొంగ ఊపిలో నేను కూరుకొని పోతున్నాను, నాకు సహాయం చేసేవాడు ఎవడైనా ఉన్నాడా అన్నప్పుడు, కులాన్ని చూడకుండా, మతాన్ని చూడకుండా, రంగు చూడకుండా, ఏం చదువుకున్నాడని ఆలోచించకుండా, నేనున్నానని పంచగాయాలు పొందిన ప్రభు, నేను ఏ గుంటలో పడానో అక్కడికి నా ప్రభు నన్ను వచ్చి, నీ కుడి చేతిని నాకు ఇస్తే నేను నిన్ను కడుగుతానన్నాడు. నువ్వు మా కులదేవుడు కాదు కదా అన్నాను. నేను సకల జాతులకి దేవుడు అన్నాడు. నా పుట్టుక సకల జాతులకి మహా సంతోషకరమైన శుభవార్త అన్నాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనుల్ని విడిపించడానికి నేను వచ్చానన్నాడు. నశించిన దానిని వెతకి రక్షించడానికి నేను వచ్చానన్నాడు. రోగికి వైద్యుడు నేనన్నాడు. నువ్వు పాపపు రోగంతో ఉన్నావు, నీకు వైద్యుడు నేను మాత్రమే. ఇస్తావా నీ చేతిని, నేను పైకి లాగుతాను. పాపపు రోగము నుండి నేను స్వస్థపరుస్తాను. సమాధానం నేను నీ కుటుంబంలో సమాధానం కలగజేస్తాను. విలువలేని నీకు విలువిస్తాను. నిన్ను ద్వేషించిన వారే నిన్ను ప్రేమించేటట్లుగా చేస్తాను. నా యేసు నన్ను ప్రేమించాడు. ఆయనకి నా చేతిని ఇచ్చాను. 20 సంవత్సరాల క్రితం నా కుడి చేతిని ఆయనకి ఇచ్చాను. ఆ జిగట గల ఊబి నుండి నన్ను పైకి లాగి, తన శిలువ రక్తంతో నన్ను కడిగి, పరిమళ వాసనగా నన్ను మార్చి, అనేక ప్రాంతాలలో ఆ స్పైక్ నార్డ్ యొక్క ఆ ఫ్రాగ్రెన్స్ని, ఆ పరిమళ వాసనను వెదజల్లే సాధనంగా నా ప్రభు నన్ను మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రభు నన్ను ప్రేమించాడు. మిమ్మల్ని ప్రేమించాడు కనుక ఇక్కడ కూర్చోబెట్టాడు. అనేక మందిని ప్రేమిస్తున్నాడు, కానీ వాళ్ళు రోడ్లలో అడ్డాలుగా తిరుగుతున్నారు. అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన ప్రేమించిన వాడు ఎవడు లేడు. మీరు ఎక్కువగా ప్రేమించబడి ఇక్కడికి రాలా. ఆయన ప్రేమను మీరు స్వీకరించారు, మీరు తిరిగి ఆయన్ని ప్రేమించారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచు. ఆయన మిమ్మల్ని ప్రేమించాడు, మీరు తిరిగి ఆయన్ని ప్రేమించారు కనుక ఈ చోట కూర్చున్నారు. ఆయన ప్రేమిస్తున్నాడు,
కానీ ఆయన్ని ప్రేమించేవాళ్ళు కరువైపోయారు. అందుకే ఈ స్థలాల్లో వాళ్ళు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలరా, లాజరు 10వ అధ్యాయంలో లేడు. 11వ అధ్యాయం యోహాను సువార్తలో బ్రతికాడు. లూకా 10లో కనబల్లా, యోహాను 11లో కనబడ్డాడు. మరణించిన లాజరు లేపబడ్డాడు. మరియ మార్తల భక్తి వల్ల లేపబడ్డాడని నేను చెప్పను, యేసు ప్రేమ వల్ల లేపబడ్డాడు. ఆమెను హల్లెలూయా. నా తల్లిదండ్రుల భక్తి నన్ను లేపలా. నా తల్లిదండ్రులు సనాతనమైన విగ్రహారాధికులు. మా తల్లిగారికి నేనే 15 సంవత్సరాల క్రితం బాప్తిసం ఇచ్చాను. మా నాన్నగారు రక్షణ లేకుండా చనిపోయారు. వాళ్ళ ప్రార్థన ఏమీ లేదు. యేసు నన్ను స్వయంగా వ్యక్తిగతంగా ప్రేమించాడు. ఆమెను హల్లెలూయా. ఎహెజ్కేలు 18:23 అంటాడు, దుష్టుడు మరణించడం నాకు సంతోషమా, వాడు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రవర్తన దిద్దుకోవడానికి నేను ఇష్టపడ్డాను. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. దైవ సేవకులు వస్తున్నారు, నేను తిడుతున్నాను. ద బైబిల్ అనే గ్రంథం నాకు ఇచ్చారు, ఇంగ్లీష్ బైబిల్. దాన్ని చదివి నా దగ్గరకు వచ్చే పాస్టర్ని బండ బూతులు తిట్టాలని నిర్ణయించుకున్నా. కానీ ఆ బైబిల్ నా జీవితాన్ని మార్చగా ఆ దైవ సేవకుడు నేను క్షమాపణ అడిగాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. యేసు నన్ను ప్రేమించాడు. నా వంశంలో ఎవరు యేసు ప్రభువుని నమ్ముకుని లేరు. ప్రియమైన దేవుని బిడ్డలరా, రక్షణ పొందిన తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ధన్యులు. మీరు ప్రార్థించండి, కన్నీరు కార్చండి. లాజర్ని మరణం నుంచి లేపిన దేవుడు మన కుటుంబాల్లో ఉన్న యవనస్తుల్ని బ్రతికిస్తాడు. ఒక రోజున ఈ మందిరంలో తీసుకొచ్చి కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంగారు పడకండి, చింతించకండి. మీ దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, లాజరు ఏం చేశాడండి? ఇక్కడ లాజరు ఏం చేశాడు? ఈ చోట లాజరు ప్రభువుని ఎలా గణపరిచినట్లుగా భావిస్తున్నారు అని ఒక భక్తుడు నన్ను అడిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఒక విషయం మీకు తెలుసా? మరణం నుంచి లేచిన లాజరు యేసుతో ఎన్నడూ కూర్చొని లాజరు యేసుతో కూర్చుంటే అనేకులు వచ్చి యేసుని మాత్రమే కాదు లాజరును కూడా చూశారు. ప్రభువుకు సాక్షిగా మౌనంగా ఉన్న లాజరు నిలిచాడు. దేవునికి మహిమ కలుగును కాక. వాక్యం చెప్పేవాడే ప్రభువుని ఘనపరిచేవాడు కాదు. పాట పాడి కొయిర్లో మెంబర్ అయితేనే నేను ప్రభువుని ఘనపరుస్తున్నానని కాదు. వాక్యాన్ని శ్రద్ధగా ఆ చివర కూర్చొని మౌనంగా వినే వ్యక్తి కూడా. మీరెవరో తెలుసా? యేసుని ప్రేమించేవారు, యేసు కృతజ్ఞత కలిగిన వారు, యేసుని ఆరాధించేవారు. మిమ్మల్ని నా ప్రభు ఘనపరుస్తాడు. ఆమెన్ హల్లెలూయా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. చర్చిలో ఏ బాధ్యత లేకపోవచ్చు, కానీ సంతోషంగా కృతజ్ఞతతో నా ప్రభు నా జీవితాన్ని చేసిన మేలు నేను తలంచుకుంటూ కృతజ్ఞతగా మందిరంలో ఆరాధించే వ్యక్తిగా ఉంటాను. లాజరు మౌనంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, క్రైస్తవుడు కొన్ని సందర్భాలలో దేవుని సన్నిధిలో కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి. లాజరు ఎక్కడున్నాడు తెలుసా? గాడ్స్ ప్రెజెన్స్లో ఉన్నాడు. యేసు సన్నిధిలో ఉన్నాడు. యేసు సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. అక్కడ మనం మాట్లాడాలన్న నోరు రాదు. ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేయటం తప్ప నా ప్రక్కన నా భార్య ఉన్నా, మా తమ్ముడున్నా, ఒకవేళ రక్షణ పొందితే, లేకపోతే మీరున్నా, మనం ఎవరిని పలకరించుకునే అవకాశం ఉండదు. మన పని ఏంటి తెలుసా? పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేయడమే మన పని. దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నాడు లాజరు. దేవుని సన్నిధిని అనుభవించడం చాలా గొప్ప విషయం అండి. ఇర్మియా భక్తుడు అంటున్నాడు 17వ అధ్యాయంలో, హృదయం మోసకరమైంది, ఇది ఘోరమైన వ్యాధి కలిది. ఈ హృదయం ఏం చేస్తుంది తెలుసా? ఎప్పుడు మనల్ని మోసం చేయాలనే చూస్తుంది. రోమా 8లో పౌలు అంటాడు, శరీరం ఆత్మకు విరోధంగా పోరాడుతూనే ఉంటుంది. ఆత్మ దేవునితో సంబంధం కలిగి ఉందామంటే శరీరం దేవునితో కాదురా, లోకంతో సంబంధం కలిగి ఉంటామంటుంది. నిత్యము పోరాటమే. నా జీవితంలో కూడా నిత్యము పోరాటమే. ఈ పోరాటాన్ని నేను జయించానన్నవాడు అబద్ధికుడు.
సమాధిలోకి వెళ్ళేంత వరకు పోరాడుతూనే ఉండాలి. అది ఏ రకమైన పోరాటం కావచ్చు. అన్ని శక్తులు అణిగిపోయిన తర్వాత కొన్ని పోరాటాలు తప్పచ్చు. కంటి చూపు లేకపోయినా కళ్ళు కోరుకున్నట్లు ప్రవర్తించేవారు ఉంటారు. ఈ శరీరం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిని కోరుకునే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిని మౌనంగా కనిపెట్టగలిగిన వారిగా ఉండాలి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుని కుడి చేతిలోని నిత్య సుఖాలు అనుభవించాలన్నా, దేవుని సన్నిధిలోని సంతోషం అనుభవించాలన్నా మోషేకి బాగా తెలుసు మనకంటే. మోషే అంటాడు, నీ సన్నిధి నాకు తోడు రాని ఎడల నేను బయలుదేరను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, మోసకరమైన హృదయం కలిగిన మనం రక్షింపబడినప్పటికీ కూడా ఆయన కుడి చేతిలోని ఆశీర్వాదాలు, ఆయన సన్నిధిలోని సంతోషాన్ని అనుభవించాలంటే దేవుని సన్నిధిలో 15 నిమిషాలు మౌనంగా ఉండి చూశాను నేను ఒక రోజున. ఎంత ఆనందమో, పరలోకమే మన కళ్ళ ముందుకు దిగొస్తుంది. 1 గంట మౌనంగా ఉండగలిగితే, దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ గడపగలిగితే, 1వ కీర్తనలో రాయబడినట్లుగా నీవు చేయు కార్యములన్నీ సఫలమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిని అనుభవించగలిగే వారిగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో యాకోబు భక్తుడు అంటున్నమాట, డ్రా నియర్ టు గాడ్. దేవుని సన్నిధికి మీరు రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీ దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం. నన్ను వెతకు వారికి నేను దొరుకుతాను. వెతకని వాడైనా నాకు కూడా దొరికాడు, కానీ వెతికేవారైనా మీకు ఇంకెంత బాగా దొరుకుతాడు. ఆయన దొరికితే వదలొద్దు. ఆయన దొరికితే కనాను స్త్రీ అండి, పాదాలు పట్టుకొని వదలలేదే. నువ్వు కుక్కవి అన్నాడు, నేను కుక్కనే, కానీ నీ పాదాలు వదలను. ఇది క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆత్మలో దీనులు ధన్యులు పరలోక రాజ్యం వారిదే కదా. ఆత్మలో దీనులు అంటే ఎవరో తెలుసండి? సామెతల గ్రంథం 8వ అధ్యాయము, నిత్యము ఆయన గడప దగ్గర కాచుకునేవారు ధన్యులు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టువారు ధన్యులు. ఆత్మలో దీనులు ఎవరంటే ప్రతి విషయానికి దేవుని గడప దగ్గర కనిపెడతారు, దేవుని సన్నిధిలో కనిపెడతారు, దేవుని సన్నిధిని అనుభవించడానికి ప్రయత్నిస్తారు. అంతేగాని ప్రార్థన మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇస్తరాకులు ఎత్తేసేదాకా వాళ్ళే మాట్లాడరు. ఒక సంఘంలో ప్రార్థన చేయమన్నారంటే భోజనాలు పెట్టి, ఇక అందరూ లేచిపోయారంట, ఆయన ఒక్కడే మిగులు ఉన్నాడంట. ఈ లోపల మొత్తం తినేసి ఉన్నారంట. మొత్తం పుట్టిన దగ్గర నుంచి, పెంచిన దగ్గర నుంచి, పిల్లల ఉద్యోగాల దగ్గర నుంచి, మనవరాలు మునిమనవాళ్ళు అందరూ కొరకు ప్రార్థన చేసేసిందామా పెద్దామా. అది కాదు ప్రభు కోరుకునేది. విస్తారమైన ప్రార్థనలు కాదు, కొంచెం ప్రార్థన చేసిన దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టగలిగితే ప్రభు మిమ్మల్ని సమీపిస్తాడు. ప్రభు మిమ్మల్ని సమీపించాడంటే, నన్ను సమీపించాడంటే అప్పుడు ఆయన అడుగుతాడు, నీ ఆరాధన నాకు నచ్చింది, నీ కృతజ్ఞత నాకు నచ్చింది, నీ ప్రేమ నాకు నచ్చింది, ఏం కావాలని అడుగుతాడు. తప్పనిసరిగా ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా. నేను అమెరికా ప్రెసిడెంట్ కావాలంటే చేయడు ఆయన చిత్తానుసారంగా నేను ఏది అడిగినా నా స్థాయికి తగినట్లుగా తప్పనిసరిగా ఆయన చేస్తాడు. ఇది క్రైస్తవుడు గొప్ప నిరీక్షణ అండి. ఆయన మన ఆశ్రయము, మన దుర్గము, ఆపత్కాలమును నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన శరణు శరణు శరణని యేసు పాదాల శరణు దొచ్చితే లక్షల మంది శత్రువులు ఎదురైన యెహోషాపాతుకు విజయం ఇచ్చిన దేవుడు మన దేవుడు. ఒక కర్ర, ఒక కత్తి ప్రయోగించకుండా బెరాకా లోయని స్తుతిలోయగా మార్చిన దేవుడు మన దేవుడు. వదలోయని స్తుతిలోయగా మార్చిన దేవుడు మన దేవుడు.
ఆయన ఉన్నవాడు అనువాడు. ఈ గ్రంథం సత్య వేదం. ఒక్క పొల్లైనా హల్లైనా చుక్కైనా కామ అయినా తప్పిపోదు. అటువంటి దేవుడిని మీరు కలిగి ఉన్నారు. ఆయన ఎంతగా ప్రేమించాలి, మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంతగా ఆరాధించాలి. చివరిగా మూడో వ్యక్తి దగ్గరకు వద్దాం. మూడో వ్యక్తి మరియ. ప్రియమైన దేవుని బిడ్డలారా, 568 గ్రాములు అచ్చ జటా మాంసి స్పైక్నాడ్, 568 గ్రామ్స్ అన్నారు పండితులు. 568 గ్రామ్స్ 300 రూపీస్, 300 దేనారాలు. ఆ కింద తెలుగు బైబిల్ ఫుట్ నోట్లు 150 రూపాయలని రాసింది. ఇది మన లెక్కలు కదా, మనకి ఎప్పుడు రూపాయలే కాబట్టి. 300 దేనారాలు అంటే ఒక దేనారం ఆ రోజుల్లో ఒక మనిషి కూలి ఒక రోజుకి. 300 దేనారాలు అంటే 300 రోజుల ఒక మనిషి జీతం, ఒక వ్యక్తి యొక్క జీతం. ఆమె నివసిస్తున్న బేతని ధనికమైన పట్టణమా, బేదలు నివసించే పట్టణం, బేదలు నివసించే గ్రామం. ఆ బేదలు నివసించే గ్రామంలో ఎప్పుడు సంపాదించుకుందో, ఎలా దాచిపెట్టిందో, ఆమె యొక్క ఆరాధన భావం, ఆమె కృతజ్ఞత భావం, క్రీస్తు మీద ఆమెకున్న ప్రేమ ఆమెని ప్రవక్త్రిగా మార్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఏం చేసింది తెలుసండి? నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, తెలుసో తెలియకో ఆమె ప్రాఫిటెస్గా మారిందండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు మెస్సయ్య ద కింగ్ ఒక రోజున మరణించబోతున్నాడు. ఆయన భూస్థాపన కార్యక్రమానికి ముందే నేను ఆయన అభిషేకించాలి. మరణం ఆయన్ని బంధించి ఉంచదు, మరణాన్ని జయించి ఆయన తిరిగి లేస్తాడు. నన్ను రక్షించడానికి నా ప్రభు వచ్చాడు, విశ్వసించిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకు క్రీస్తు మీద ఉన్న ప్రేమ, తన తమ్ముడైన లాజర్ని లేపిన కృతజ్ఞత, తన కుటుంబాన్ని ప్రేమిస్తున్న ఆ కృతజ్ఞత, ఆమెలో ఉన్న యేసు మీద ఆమెకున్న ఆరాధన భావం ఇన్ డెప్త్గా స్పిరిచువల్గా వెళ్ళిపోయింది. ఆమె ఒక ప్రాఫిటెస్గా మారిందండి. అద్భుతమైన ప్రాఫిటెస్గా మారి ప్రభు అంటున్నాడు, నా యొక్క భూస్థాపన నిమిత్తమే, ఓ రకంగా నాకు జరగబోయే నెక్స్ట్ కార్యక్రమం ఏంటో ఆమెకు తెలుసు కనుక, ఒక ప్రాఫిటెస్గా ఆమె ఈ పని చేసింది కనుక దొంగ ఇస్కరియోతు యూదా ఆమెను ఖండించాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. 300 దేనారములు, 300 రోజుల కూలి నా ప్రభు కంటే నాకు ఎక్కువ కాదు అని ప్రభు పాదాల మీద పోసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకు ఒక మాట తెలుసు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14, 15 వాక్యాలు మీరు చదివితే మనకిచ్చే ప్రతి ఈవి కూడా, మీ పిల్లలైనా, మీకు ఇచ్చిన భర్త అయినా, మీకు ఇచ్చిన ఇల్లు అయినా, మీ దగ్గర ఉన్న డబ్బు అయినా, మీరు వేసుకున్న బంగారమైనా, నేను వేసుకున్న వస్త్రాలైనా, ఇవన్నీ ఇచ్చింది ఎవరు తెలుసండి? జ్యోతిర్మయుడైన తండ్రి, ఫాదర్ ఆఫ్ లైట్స్. జ్యోతిర్మయుడైన తండ్రి మనకు ప్రతి ఈవి ఇచ్చాడు. ఆ ఈవిని దేవునికి ఇవ్వాలనే సంగతి ఆ పేదరాలండి. 300 దేనారాలు నా ప్రభువుకి ఇవ్వాలి, నా ప్రభు పాదాలను అభిషేకించాలి. నా జీవితాన్ని నిలబెట్టినవాడు, నా కుటుంబంలో కన్నీటిని తుడిచినవాడు, నా కుటుంబ పక్షంగా అద్భుత కార్యం చేసినవాడు, ఆయనకి ఏమి ఇచ్చినా నా రుణం తీర్చుకోలేను. నా సంవత్సర సంపాదన ఆయన పాదాల మీద పెడుతున్నానని సాక్రిఫిషియల్ గిఫ్ట్, త్యాగపూరితమైన బహుమానం. 3 జ్ఞానులు యేసు బాలుడిగా ఉండగా యేసు పాదాల చెంత బంగారము, బోళము, సాంబ్రాణి అర్పించారు. వాళ్ళు పేదవాళ్ళు కాదు. అంతకుముందే ఒక పేద విధవరాలు 2 కాసులు, ఆమె దగ్గర ఉన్న 2 నాణ్యాలు
ప్రభు పాదాల దగ్గర ప్రభు యొక్క ఆఫరింగ్లు వేసింది. అక్కడ రాయబడిన తనకున్నదంతా వేసిందట. రేపు ఎలా బతుకుతానని ఆలోచన లేదు. ఆమెకు ఒక మాట తెలుసు, రేపటి సంగతి రేపు చూసుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నామాన్ని నమ్మి, ఆ నామాన్ని ప్రేమించి, ఆ నామానికి కృతజ్ఞతా బద్ధులమై ఆ నామాన్ని ఆరాధన చేస్తే, కీర్తన 50:23 ప్రకారం స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు కనుక నా రక్షణ అతనికి చూపిస్తాను. ఫిలిప్పీ 4వ అధ్యాయం ప్రకారం కృతజ్ఞతా పూర్వకంగా దేవునికి విన్నపాలు సమర్పిస్తే, విత్ థ్యాంక్స్ గివింగ్, క్రీస్తు యేసు యొక్క సమాధానం మీ హృదయాలకే కాదు మన కుటుంబాలకు కూడా కావాలి ఉంటుంది. కృతజ్ఞతతో చేసే పని. నా ఈ ప్రియ సహోదరి యేసు మీద అచంచలమైన ప్రేమ, యేసు పట్ల అచంచలమైన కృతజ్ఞత. ఈ బీద కుటుంబాన్ని ప్రేమిస్తున్న యేసు, ఈ బీద కుటుంబంలోని అడ్డదిడ్డలుగా తిరిగి నా తమ్ముడిని బతికించిన యేసు, ఈరోజు ఆయన సన్నిధిలో నా తమ్ముడిని కూర్చోబెట్టుకోగలిగిన యేసు, ఈయనకి ఏమి ఇచ్చినా నా రుణం తీరదు. ఎంత కృతజ్ఞత, ఎంత డెడికేషన్, ఎంత ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె పాదాభిషేకం ప్రభు మీద ఆమెకున్న ప్రేమకు, కృతజ్ఞతకు, ఆరాధన భావానికి సాదృశ్యం. ఆ సహోదరి ఇంట్లో ప్రభు మరణాన్ని నిరర్ధకం చేశాడు. ఆ సహోదరి ఇంట ప్రభు సమాధానం కలగజేశాడు. అందుకని ఆ కుటుంబంలో ఉన్న ముగ్గురు ప్రభువుని ఆరాధిస్తున్నారు. వాళ్ళకి ప్రభు చేసింది అంత మాత్రమే, కానీ మీ కొరకు నా కొరకు ప్రభు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ కోసం అప్పటికి ఇంకా ఆయన చేయలే, కానీ మీ కొరకు నా కొరకు ప్రభు ఏం చేశాడో తెలుసా? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12, 13, 14 వాక్యాల్లో చూస్తే, ఒకప్పుడు మనము సాతాను రాజ్య సంబంధులుగా ఉన్నాం. సాతాను రాజ్య సంబంధులుగా ఉన్నాం. ఎఫెసీ 2:1-2 ప్రకారం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారిగా ఉన్నాం. మన కొరకు యమలోకం, నిత్య నరకం నోరు తెరిచి ఎదురు చూస్తూ ఉంది. కారణం మనం పాపులం. రోమ 3:23 ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడి యొక్క సన్నిధిని కోల్పోయారు. ప్రతి వాని గొంతుక తెరిచిన సమాధి. యెషయా 59:2 ప్రకారం ఈ దేవుడు మానవుడిని చూడలేకపోతున్నాడు. పాప పంకిలమైన మానవ జాతిని దేవుడు చూడలేకపోతున్నాడు. రక్త ప్రోక్షణం లేకుండా పాప క్షమాపణ లేదు. హెబ్రీ 9:22 ప్రకారం తద్రక్తం పరమాత్మనేనా, పరమాత్ముని రక్తమే ఉండాలి. ఆ పరమాత్ముడు ఎవరు? ఏ సాధువు, ఏ సన్యాసి ఎవడు కాదు. పరిశుద్ధుడైన దేవుడు ఒక్కడే. దేవుడు ఎవరు? పాపము లేనివాడే. మత్స్య, ముడత, డాగు, కామ, క్రోధ, మోహ, మద, మత్సరాలు లేనివాడే దేవుడు. ఎవరిని చూసినా కామ వికారాలు, ఎవరిని చూసినా ద్వేషాలు, ఎవరిని చూసినా మారువేషం వేసుకొని కుటుంబాలు పాడు చేసిన చరిత్రలు, ఎవరిని చూసినా పిల్లోడు పెద్దోడు, చిన్నోడు పెద్దోడు, భయంకరమైన పరిస్థితి. పరముందున్న పరిశుద్ధుడైన దేవుడు చూశాడు. తన కుమారుడైన యేసుక్రీస్తుని, జనతైక కుమారుడు. ఒక రకంగా నేనంటాను, మీకు అర్థమయ్యే భాషలో, నాకు అర్థం కావాలంటే, పల్లెటూరుడు కాబట్టి, దేవుడే నరావతారిగా భూమికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. హెబ్రీ 2:14 ప్రకారం పాపపు దాసత్వంలో, మరణ భయంలో ఉన్న మానవుని విడిపించడానికి, థ్యాంక్ యూ జీసస్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 కొరింథీ 5:21 ప్రకారం పాపమయ్యాడు. మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం నాలాంటి దౌర్భాగ్యుని, భార్యని ప్రేమించలేని వాడిని, భార్య ఆత్మహత్య చేసుకునే స్థితికి నడిపించిన వాడిని నన్ను ప్రేమించి నా కొరకు శాపమయ్యాడు. నన్ను నీతిమంతునిగా చేయడం కోసం నేను భక్తిహీనుడిగా ఉండగానే ఆయన మరణించాడు. రోమ 5:8 ప్రకారం, 10:11 ప్రకారం
దేవుని ఉగ్రత పాపి మీదకి రావాలి. ఆ ఉగ్రత నుండి నన్ను తప్పించాడు, మిమ్మల్ని తప్పించాడు. కొలస్సీలో చదువుకున్నట్లుగా సాతాను రాజ్య సంబంధులుగా ఉన్న మనల్ని దేవుని రాజ్య సంబంధులుగా తన రక్తాన్ని చిందించి మార్చాడు. ఒకసారి చెప్పండి కొట్టి ప్రభువు నామాన్ని గణపరుచుకున్నాడు. సాతాను కబంధ హస్తాల్లో ఉన్న గాడిదలం మనం, కట్టబడిన గాడిదలం మనం. నా ప్రభు తన రక్తాన్ని ప్రోక్షించి విప్పాడు. గాడిదకి ఎంత విలువండి! నా ప్రభు నా భుజాల మీద ఉన్నాడు, నాకు విలువ. నా కులాన్ని బట్టి మా ఊళ్ళో గౌరవించేవాళ్ళు, ఆ గౌరవం తాత్కాలికమే. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా 2 చేతులు జోడించి ప్రభు నామంలో వందనాలు పెడుతున్నారంటే ఈ గౌరవం శాశ్వతం. మన కొరకు ఇంత త్యాగం చేసిన యేసుని కులదేవుడిగా మారుద్దామా, మత దేవుడిగా మారుద్దామా? మానవాళి కొరకు ప్రాణం పెట్టిన యేసుగా చూద్దామా? మరణ భయం నుంచి, పాపపు దాసత్వాన్ని మనల్ని విడిపించిన యేసుని చూద్దామా? క్రైస్తవ్యం కులమతంగా మారిపోతుంది. బహు ప్రమాదం, జాగ్రత్త. యేసుక్రీస్తు సకల జాతులకి దేవుడు. మరి మేము ఎలా ఘనపరచాలండి? ఎలా ఘనపరచాలండి? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యంలో ప్రభువు మనల్ని ఎన్నుకున్నది, రక్షణ పొందిన మనల్ని ఎన్నుకుంది, సత్క్రియలందు ఆసక్తి గలవారిగా ఉండమని ఎన్నుకున్నాడు. సత్క్రియలు ఆసక్తిగా చేద్దాం. రోమా 12:1-2 ప్రకారం సజీవ యాగంగా మనల్ని ప్రభువుకు అర్పించుకుందాం. అగ్ని ప్రవేశం చేయవసరం లేదండి. పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరంలా సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవటం అంటే ఆ పక్కనే రాసింది, దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం. ఫిబ్రవరి 12:1-2 రాసింది, యేసు వైపు చూస్తూ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తుదాం. 2 పీటర్ 3వ అధ్యాయం 10-14 వాక్యాలు రాయబడింది, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ప్రభు వస్తాడని నమ్మి ఆయన రాకడను అపేక్షిద్దాం. నా ప్రభు చెప్పాడు యోహాను 14:1-2-3లో, నేను వస్తాను, స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అంటున్నాడు. మా పెళ్లి కుమారుడైన యేసు ఎప్పుడు వస్తాడో తెలియదు. సంగమా, ఆయన్ని ప్రేమిస్తూనే ఉందాం, ఆయన్ని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూనే ఉందాం. కృతజ్ఞతాస్తులు చెల్లించడం మంచిది. ఆయన ఆరాధన చేస్తూనే ఉందాం. ఒక పాట పాడతారు, బ్యాప్టిస్ట్ చర్చిలో విన్నా, మరి మన దగ్గర పాడతారు లేదు నాకు తెలియదు. నాదంతా నీకు ఇచ్చిందే ప్రభువా, దశమా భాగములెల్లా అనే పాటలో ఒక చరణం ఉంటుంది. ఇది నాకు గుర్తు, ఉదయం నుంచి ట్రై చేశా, నా దగ్గర ఆంధ్ర క్రైస్తవ కీర్తన లేదు కాబట్టి గుర్తురాల. ఇది నా వెండి నా బంగారు అన్నీ నాకు నువ్వు ఇచ్చిందే ప్రభువా. పాట బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ కానుకల పెట్టిలో చిరిగిపోయిన 10 రూపాయలు ఉంటాయి. ఎక్కడ చెల్లంది కానుకల పెట్టిలో ఉంటుంది. 2000 రూపాయలు బ్యాన్ చేశాక కానుకల పెట్టిలో 2000 కనపడ్డాయంట. ఇంకా చర్చి ప్రెసిడెంట్ మార్చుకోవాలా. మరి మీ చంద్రరాజు గారు ఏలియా మార్చుకున్నారు లేదు నాకు తెలియదు. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకుందాం. ఆయన చిత్త ప్రకారం జీవిద్దాం. ఏది చేసినా ఆయన నామ ఘనత నిమిత్తం చేద్దాం. పరిశుద్ధ ప్రవర్తనతో భక్తితో ప్రభు రాకడను అపేక్షిద్దాం. ఫిలిప్పీ 3:13-14 ప్రకారం వెనుకున్న వాటిని మరుద్దాం, ముందున్న వాటి కొరకు వేగిర పడదాం, గురి వద్దకు చేరదాం. ఆ గురి ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 3:21 ప్రకారం ఆయన సింహాసనం. ఆయన సింహాసనమే మన గురి. జయించే వారిని నా సింహాసనంలో నాతో కూడా కూర్చోబెట్టుకుంటానని ప్రభు డైరెక్ట్గా వాగ్దానం చేశాడు. ఇందులో ఆత్మీయ అర్థాలు తీసి అది సింహాసనం కాదులే, ప్లాస్టిక్ కుర్చీలే, ఈ దరిద్ర బోధలన్నీ చేయకూడదు ఎవరు. సింహాసనం అంటే సింహాసనమే, మహిమ సింహాసనం. జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చోబెట్టుకుంటాను. ప్రకటన 25:6 ప్రకారం 1000 ఏళ్ల పాలనలో ఆయనతో కలిసి పాలించేవారిగా మనం ఉంటాం. ప్రకటన 22:4, 5, 6లో
యుగ యుగములు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తూ జీవించే అనుభవంలో మనం ఉంటాం. 1 యోహాను 3:1-2 ప్రకారం ఎలా ఉంటాను నేనండి, నేను కొద్ది కలర్ ఉన్నాను అనుకోండి, కొద్ది కలర్ లేనోడు నేను ఎలా ఉంటానని కంగారు పడ్డారనుకోండి, అక్కడ కలర్ ఉన్నోడు కలర్ లేనోడు పొట్టి పొడుగు ఏముండదు. యోహాను భక్తుడు చెప్తున్నాడు, యేసుని పోలి ఉంటాం, యేసుని పోలి ఉంటాం. ఈ దీన శరీరం ప్రభు రాకడలో మహిమ శరీరంగా మార్చబడుతుంది. మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది, క్షయత అక్షయతను ధరించుకుంటుంది, ఘనహీనమైనది ఘనతను ధరించుకుంటుంది. యేసు పోలికగా మార్చబడతాం. అప్పుడు నన్ను చూసిన వాళ్ళు యేసుప్రభు అనుకుంటారు, మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా యేసుప్రభు అనుకుంటారు. వ్యాధి బాధలు ఆకలి దప్పులు లేని ఆ శాశ్వత రాజ్యం, ఇన్ని ఆశీర్వాదాలు ప్రభు మన ముందు పెట్టాడండి. యేసుప్రభు యొక్క మొదటి రాకడ 300 ప్రవచనాలు నెరవేరాయి. రెండవ రాకడ 1000 ప్రవచనాలు ఉన్నాయి. మ్యాక్సిమం నెరవేరాయి. ఇంకా నెరవేరాల్సినవి కొన్నే ఖచ్చితంగా నెరవేరుతాయి. బైబిల్ని పరిశుద్ధ గ్రంథం అనటం కంటే కూడా సత్య వేదం అనడం నాకు చాలా ఇష్టం. హల్లైనా పొల్లైనా తప్పిపోదు. అటువంటి దేవుడిని మీరు నమ్ముకున్నారు, నేను నమ్ముకున్నా. కృతజ్ఞతగా ఉందామా, ప్రేమిద్దామా, ఆరాధన చేద్దామా. గొప్ప ఆశీర్వాదాలు మన కొరకు కనిపెట్టుకొని ఉన్నాయి. మీ పిల్లల కొరకు, మీ కొరకు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నాడు. మహిమ మెప్పు ఘనత మనుషులు మనకి అవసరంలా. సంఘంలో ఒక చిన్న విశ్వాసికైనా మహిమ మెప్పు ఘనత మనకు మనుషులు ఇవ్వాల్సిన అవసరంలా. దేవుని ద్వారా ఒక రోజున మహిమ మెప్పు ఘనత మనకు కలుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప మహిమ ఘనత మెప్పు మనకు కలుగుతాయి. ఆయన స్తుతించేవారిగా, కృతజ్ఞత కలిగిన వారిగా, ప్రేమించేవారిగా మనం ఉన్నప్పుడు, నాకున్నదంతా ప్రభు ఇచ్చిందే కాబట్టి నా ప్రభువు కంటే నాకు ఎక్కువేం కాదు, అలాగని అప్పులు చేసి ఇవ్వమని నేను చెప్పను. ఇవ్వగలిగింది కృతజ్ఞతతో హృదయపూర్వకంగా సణుగు సంశయాలు లేకుండా దేవుని సన్నిధికి అప్పగించాల్సిందే. అది మెథడిస్టా, బ్యాప్టిస్టా, లూథరన్నా, ఏ సంఘం అని కాదు. ఈ హృదయం కృతజ్ఞత కలిగిన వారే ఉంటారు. మరియకి ఎంత కృతజ్ఞత అండి. మరి మన కొరకు ఏం చేశాడో తెలుసు కదా. పరలోకాన్ని విడిచిపెట్టాడు, బలియాగం అయ్యాడు. దాహం దాహం అని కేకలు వేయాల్సిన మిమ్మల్ని నన్ను ఆ నరకాగ్ని నుంచి విడిపించి నిత్య రాజ్యానికి వారసులుగా చేశాడు. ఇంతకంటే ఎవరేం చేయాలని చెప్పండి. ఆ మరియ కృతజ్ఞత కంటే మన కృతజ్ఞత ఎక్కువై ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల. రక్తము చిందించబడి కడగబడి విమోచింపబడిన మన నీతి మరియ నీతి కంటే అధికంగా ఉండాలి. అలాంటి కృతజ్ఞత కలిగిన వారుగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. తలలు వంచుదాం, ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, మరియ చేసిన పాదాభిషేకం ద్వారా మీరు నాతో మాట్లాడారయ్యా. ఎంత కృతజ్ఞత, ఎంత ప్రేమ, ఎంత ఆరాధన, ఎంత ఆప్యాయత ప్రభువా. మీ మీద మీరు చేసిన కొన్ని కార్యాలు బట్టి ఆమె అంత కృతజ్ఞత కలిగింది. అయితే తన సర్వాన్ని నీకు అప్పగించిందయ్యా. మా కొరకు విలువ లేని మా కొరకు మీరు ప్రాణం పెట్టారు. నిత్య నరకాగ్ని నుంచి మమ్మల్ని తప్పించారు. నీ రాజ్య పౌరులుగా మమ్మల్ని మార్చుకున్నారు. మా కొరకు ఒక రోజున మీరు స్థలం సిద్ధపరుస్తున్నారు. మేము ఆ స్థలంలో మమ్మల్ని తీసుకొని వెళ్తారు. మీరు మా కొరకు మీరు పాప ముద్దగా మారారు. మీ వంటి పరిశుద్ధ దేవుడు ఎవరున్నారయ్యా? మిమ్మల్ని ఎంతగా మేము ఆరాధించాలా, ఎంతగా ప్రేమించాలా, ఎంతగా కృతజ్ఞమై ఉండాలి తండ్రి. ప్రభువుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు గైకుంటారయ్యా. సహోదరి సహోదరుడా, ఆయన్ని ప్రేమించున్న వ్యక్తివైతే ఆయన ఆజ్ఞను గైకుంటావా? ఆయన చిత్తానుసారంగా జీవిస్తావా? సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకుంటావా?
యేసు వైపే చూస్తూ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తుతావా? లోకాన్ని చూస్తూ పడిపోతావా? లోకపు ఆశల్ని చూస్తూ పడిపోతావా? ఏ క్రైస్తవుడివి నీవు? ఏ క్రిస్టియన్ నువ్వు నేను? ఎలాంటి క్రైస్తవులం మనం? రిలీజియస్ క్రిస్టియన్గా మనం ఉండకూడదు. స్పిరిచువల్ క్రిస్టియన్గా మనం బతకగలగాలి. ఆత్మ సంబంధమైన క్రైస్తవుడిగా మనం ఉండాలి. ఆయన మాటకు లోబడదాం, కృతజ్ఞత కలిగి జీవిద్దాం. ఎప్పుడు యేసు మీద ఆరాధన భావాన్ని కలిగి ఉందాం. దాహం దాహం అని కేకలు వేయాల్సిన మనల్ని నా పితరులు ఇప్పుడు దాహం దాహం అని కేకలు వేస్తున్నారు. కానీ నాకు ఆ దరిద్రత, ఆ భయంకరమైన స్థితి లేకుండా నా ప్రభు నన్ను విడిపించాడు. నేను ఎంత కృతజ్ఞతగా ఉండాలి, మీరు ఎంత కృతజ్ఞతగా ఉండాలి. ఒక తీర్మానం చేసుకుందామా? దయచేసి ఈ అభిషేకం కూడిక మీకు ఆశీర్వాదకరంగా మారాలన్న ఆశ నాకైతే ఆశీర్వాదకరంగా ఉంది. మీతో పంచుకోవటం ఈ వాక్యం. ఎప్పుడు ఎక్కడ పంచుకొని వాక్యం మీతో నేను పంచుకునే భాగ్యం ప్రభు నాకు ఇచ్చాడు. నేను కృతజ్ఞతగా ఉంటానని తీర్మానంలో ఉన్నాను. మీరుంటారా? ఒక ప్రశ్న. ఉండగలిగితే మీ కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రాలు నాయన. మరి కంటే మరి ఎక్కువ కృతజ్ఞత కలిగిన వారంగా, మిమ్మల్ని ప్రేమించేవారిగా, మిమ్మల్ని ఆరాధించేవారిగా మా జీవితకాలం అంతా నమ్మకస్తులుగా ఉండే భాగ్యం మాకు దయచేయమని, సంఘ పెద్దల్ని, దైవ సేవకుడి కుటుంబాన్ని, విశ్వాసుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని, ఆశతో వాక్యం విని ఆ ప్రకారం జీవించాలని ఆశించిన ప్రతి ఒక్కరికి, నీ వారి కుటుంబాలకును సమాధాన సంతోషాలు దయచేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. బ్లెస్సింగ్.